ఈ కొలతలతో కర్ణాటక స్పెషల్ సెట్ దోశలు ఎన్ని రకాలుగా అయినా చేసుకోవచ్చండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం దూది లాంటి దోశ చేస్తున్నామండి. ఈ దోశ కూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈజీగా తినచ్చండి. నార్మల్ సెట్ దోశే కదండి, ఇలా ఆనియన్ దోశ, క్యారెట్ దోశ, అలాగే చిన్న పిల్లలు ఇష్టపడే వెరైటీ దోశ కూడా వేసుకోవచ్చండి. ఈ కొలతలతో మీరు చేసినట్లయితే ఇక్కడ ఎలా వచ్చిందో మన ఇంట్లో కూడా అలానే వస్తుందండి. దానికి నేను గ్యారెంటీ. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. కర్ణాటక స్పెషల్ దూది లాంటి దోశకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇక్కడ 2 గ్లాసులు వచ్చి నేను పచ్చి బియ్యం తీసుకున్నానండి. అది కూడా మన రేషన్ బియ్యం తీసుకున్నాను. మీరు మామూలుగా మనం వంట చేస్తాం కదండి, ఆ రైస్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే దీనికి ఉప్పుడు బియ్యం మాత్రం వేయొద్దండి. 1 2 గ్లాసులు రేషన్ బియ్యం వేసుకున్నాం కదండి, దానికి తగ్గ మెజర్మెంటు ఉద్దిపప్పు వేసుకుంటున్నామండి. చాలామంది అంటారండి గుండు ఉద్దిపప్పే వేయాలి అప్పుడే బాగొస్తుందని. లేదండి, అలా ఏం లేదండి, మీరు దబ్బపప్పు అయినా తీసుకోవచ్చండి. కాకపోతే మెజర్మెంట్ అనేది కరెక్ట్గా వేసినట్లయితే దోశలు అనేది దూదిలాగా మెత్తగా వస్తుందండి. 2 గ్లాసులు బియ్యానికి 1/2 గ్లాసు ఉద్దిపప్పు అండి, అలాగే 1 స్పూను మెంతులు. ఇప్పుడు ఇందులోనే 1/2 గ్లాసు అటుకులు అండి, 2 గ్లాసులు రేషన్ బియ్యము, 1/2 గ్లాసు ఉద్దిపప్పు, 1/2 గ్లాసు అటుకులు, అలాగే 1 స్పూను మెంతులు అండి. ఇంతే అండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు వీటిని కూడా వేసేసి శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగి నానబెట్టేద్దామండి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదండి, కాబట్టి మీరు దోశకైనా ఇడ్లీకైనా నానపెట్టేటప్పుడు పొద్దున్న నానపెట్టాల్సిన అవసరం లేదండి. మీరు పొద్దున్న నానపెట్టినట్లయితే సాయంకాలం ఒక 5-6కి రుబ్బినట్లయితే మరుసటి రోజు పొద్దున్న చూసేసరికి బాగా పొంగిపోతుందండి. అలాగే పిండి కూడా పులుపు ఎక్కిపోతుందండి. కాబట్టి మీరు ఇక్కడ 3 గంటలకు నానపెట్టుకున్నట్లయితే సరిపోతుందండి. 3 గంటలకు నానపెట్టుకుని ఒక 6-7కి రుబ్బుకున్నట్లయితే పిండి అనేది బాగా పొంగుతుందండి. అలాగే కొంచెం పులుపు కూడా తగ్గుతుంది. మీరు ఇంకొక పని చేసుకోవచ్చండి, రుబ్బుతానే కూడా మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే ఎప్పుడైతే ఇడ్లీ పెడతారో, ఎప్పుడైతే దోశ పోస్తారో ఒక 2 గంటలకు ముందర బయట పెట్టుకున్నామంటే దోశ పిండి అనేది కరెక్ట్గా ఉంటుందండి. ఎక్కువ పిండి పులిసిపోయినా కానీ చిన్నపిల్లలు తినిపిస్తే జీర్ణం కదండి, అలాగే పెద్దవాళ్ళకి కూడా జీర్ణం కాకపోవచ్చండి. కాబట్టి ఇలా మీరు రుబ్బుతోనే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే 2 రోజులు 3 రోజులు అండి ఈ సమ్మర్కి అనేది నిలువ చేసుకోవాల్సింది. ఎక్కువ రోజులు నిలువ చేసుకున్నా కానీ బాగోదండి పిండి అనేది. ఈ దోశలు అనేది దూదిలాగా పర్ఫెక్ట్గా వస్తాయండి. అదే ఉప్పుడు బియ్యం వేసుకున్నట్లయితే ఆ టేస్ట్ వేరే అవుతుందండి. ఉప్పుడు బియ్యం ఒక్కటే వేస్తే దోశలు రావండి, అందులో కొద్దిగా పచ్చి బియ్యం వేస్తేనే దోశలు వస్తాయి. ఇప్పుడు బియ్యం అయితే బాగా కడిగేసినామండి, నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దాము. ఒక 3 గంటలు నానితే సరిపోతుందండి, మళ్ళీ రుబ్బుకునేద్దాము. ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ అంతా నిన్ననే చేసి రుబ్బి పెట్టేశానండి. చూడండి పిండి అనేది ఎంత బాగా పొంగిందో చూసారా. కాకపోతే నిన్ననే వీడియో తీయలేదండి, వీడియో తీయకుండా వేసేసాను. మళ్ళీ వండుకొని ఇంట్లో వాళ్ళు వీడియో చేసింటే బాగుండు అని చెప్పారండి. కాబట్టి ఇప్పుడు నేను అదే మెజర్మెంట్లోనే వేసి చూపించాను. పిండి కూడా చూడండి బాగా పొంగింది. అలాగే ఇప్పుడు దీనికి వేయాల్సింది కూడా ఏమీ లేదండి, కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా చక్కెర అండి. కొద్దిగా చక్కెర వేయడం వల్ల మన దోశ అనేది రంగు చాలా బాగా వస్తుందండి. కాబట్టి కొద్దిగా చక్కెర, సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టేసి దానికి కాంబినేషన్ అయినా చట్నీ చేసుకుందామండి. ఇలా పొంగిన తర్వాత మీకు ఎంత కావాలో అంత పెట్టుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇలా ఈ రోజు స్టోర్ చేసే పిండి వచ్చి సాయంకాలానికి రేపు పొద్దున్నకి వాడేయాలండి. ఎక్కువ పెట్టినట్లయితే కొంచెం పులుపు వస్తుందండి పిండి అనేది. అదే మీరు 2-3 రోజులు పెట్టుకోవాలి అని అనుకుంటే రుబ్బుకొని వస్తానే పెట్టేసినట్లయితే 2-3 రోజులు పెట్టుకోవచ్చండి. అది పులుపు అనేది రాదు. ఎందుకు రాదక్క అనేసి అంటే మనం రుబ్బుకొస్తానే పెడతాం కదండి, కాబట్టి రాదు. ఇంకోటి అండి, మీరు దోశ వేసుకోవాలన్నా ఇడ్లీ పెట్టుకోవాలన్నా 2 గంటల ముందర బయట పెట్టినట్లయితే పిండి అనేది మంచిగా పొంగొస్తుందండి. అది కూడా ఇప్పుడు నేను సాయంకాలానికి కొంచెం పిండి తీసి పక్కన పెట్టేస్తున్నాను. అంతా కలిపి పెట్టినట్లయితే చాలా పులుపు వస్తుందండి పిండి. కాబట్టి ఎప్పుడు కావాలో అప్పుడు ఫ్రెష్గా కలుపుకుందాం. ఇందులో ఇంకోటి అండి, ఉప్పు ఏమీ వేయలేదండి, ఎలా రుబ్బుకొచ్చానో అలానే ఎత్తి పెడుతున్నాను. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపోయినంత సాల్ట్ నేను ఎప్పుడు కానీ దోశకి, ఇడ్లీకి, చపాతీ కొంచెం తక్కువ వేస్తానండి. ఎందుకంటే కాంబినేషన్గా చట్నీ, కుర్మా చేస్తాం కదా, కాబట్టి ఎక్కువ అవుతుందని నేను కొంచెం తక్కువ వేస్తానండి. అలాగే 1/4 స్పూను చక్కెర. పిండి కొంచెం గట్టిగా ఉందండి, కొద్దిగా నీళ్ళు వేస్తున్నాను, ఎక్కువ వేయలేదండి. ఈ దోశకు వచ్చి పిండి అనేది మనకు తిక్కుగానే ఉండాలండి, కాబట్టి కొద్దిగా వేస్తున్నాను. ఇలా బాగా కలపాలండి, ఈ చక్కెర అంతా బాగా మిక్స్ అవ్వాలి. ఇలా మీరు కలిపి పక్కన పెట్టేసి చట్నీ చేసుకునే ముందరికి చక్కెర అనేది కరుగుతుందండి. కాబట్టి ముందుగానే మీరు పిండి కలిపి పెట్టేయండి. చూడండి మనకి ఈ మాత్రం ఉండాలండి, ఇంత తిక్కుగా ఉంటేనే సెట్ దోశ అనేది బాగా వస్తుంది. అలాగే దూదులాగా ఉంటుందండి. మన ఇంట్లో పెద్దవాళ్ళకి దోశలు తినాలని ఆశ ఉంటుందండి. కాకపోతే మన ఇంట్లో దోశలు వచ్చి
కరకరాలు ఆడాలనేసి మసాలా దోశ టైప్లో పలసగా చేస్తాం కదండి, అలాంటప్పుడు వాళ్ళకి తినడానికి ఇబ్బంది అవుతుందండి. అట్లాంటప్పుడు ఇలా మెత్తటి దోశలు చేసి పెట్టినామంటే వాళ్ళు తృప్తిగా తింటారండి. ఇప్పుడు పిండి అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసి దీనికి కాంబినేషన్ అయినా పల్లీలు పచ్చి కొబ్బరి 2 వేసి మనం చట్నీ చేస్తున్నామండి. అది కూడా చాలా బాగుంటుందండి. ఈ చట్నీకి కావాల్సిన పదార్థాలు పల్లీలు 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 3/4 కప్పు, కొద్దిగా జీలకర్ర, కారం తగ్గ పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు. ముందుగా పల్లీలు ద్వారగా బాగా వేయించుకుందామండి. మన చట్నీ టేస్ట్గా ఉండాలంటే పల్లీలు కూడా పక్కంగా వేయించుకోవాలండి, అప్పుడే చట్నీ అనేది బాగా వస్తుంది. పల్లీలు వేయించేటప్పుడు కూడా ఎక్కువ మంట పెట్టదండి, పైన వచ్చి బాగా మాడినట్లయితుందండి, లోపల అనేది వేగదు. కాబట్టి ఇలా సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉంటామంటే పల్లీలు అనేది మంచిగా ఎగుతాయి. పల్లీలు అనేది వేగిపోయింది. ఇప్పుడు పల్లీలు చల్లారి పెట్టుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఎక్కువేం అవసరం లేదండి. పల్లీ చట్నీకి పచ్చిమిరపకాయలు వేయిస్తున్నాను. చూడండి, ఈ మాత్రం వేయితే బాగుంటుందండి. మనం అలానే కూడా వేయచ్చు, కాకపోతే పచ్చి పచ్చిగా వస్తుందండి వాసన. ఇలా వేయించుకుంటే చాలా బాగుంటుంది చట్నీ అనేది. పల్లీలు కూడా బాగా చల్లారిందండి, ఇలా తొక్క తీయేసాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకునేద్దాం. ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము, అలాగే చింతపండు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఇందులోనే రుచికి సరిపోయే ఉప్పు. ఇందులోకి నీళ్ళు పోసుకొని మెత్తగా రుబ్బుకుందామండి. చూడండి, ఇలా గట్టిగానే ఉండాలండి చట్నీ అనేది, అప్పుడే బాగుంటుంది. దీనికి పోపు వేస్తే సూపర్గా ఉంటుందండి. పోపు కూడా పెట్టేశాను. ఇప్పుడు కలుపుకుందాము. అంతే అండి, చట్నీ కూడా రెడీ అయిపోయింది. సెట్ దోశకి ముందుగానే ఇలా అన్నీ కట్ చేసుకున్నానండి. చూడండి, ఎర్రగడ్డలు ఇంట్లో సన్నగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి కూడా అంతే అండి, చిన్న చిన్న ముక్కలుగా. కొత్తిమీర, అలాగే క్యారెట్ తురుముకోవాలండి. తురుము వేస్తేనే చాలా బాగుంటుంది. పెనం కూడా బాగా వేడెక్కిందండి. ఇలా వేడెక్కితేనే దోశలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా దుద్దేకి వంకాయ తీసుకున్నాను. ఇప్పుడు రుద్దేసిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేద్దాము. ఎక్కువ వేయద్దండి, కొద్దిగా వేసి దీంతో ఇట్లా స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు దోశ వేసుకుందామండి. నేను ఎక్కువ ప్రెస్ చేయలేదండి, లైట్గా ప్రెస్ చేస్తున్నాను. సెట్ దోశ అంటే మెత్తగా ఉండాలి కదండి, కాబట్టి నేను లైట్గా ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. చూడండి, దోశ అనేది బాగా కాలింది, చూసారా? నిజంగా అండి, ఇలా ముడితే కానీ మెత్తగా ఉందండి దోశ అనేది, వెన్నలాగా కరిగిపోతుంది. మామూలుగా ఇడ్లీలే చూపిస్తాను కదండి దూదిలాగా, మన దోశలు కూడా దూదిలాగా ఉందండి. చిన్న పిల్లలకి పెట్టినా కానీ ఈజీగా తినేస్తారండి, అంత మెత్తగా ఉందండి ఈ దోశలు అనేది. చిన్న పిల్లలు కూడా తినేలాగా దోశ పోసి చూపిస్తారండి, అది కూడా మీరు ట్రై చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. చూడండి, దోశ అనేది మంచిగా కాలింది, చూసారా? ఎంత బాగా కాలిందండి దోశ, అలాగే మెత్తగా ఉందండి. ఇలానే ఇంకొక దోశ కూడా వేసుకుందాము. ఇంతే అండి, ఎక్కువ ప్రెస్ చేయకూడదు. కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు దోశ బాగా కాలిందండి, తిప్పించుకుందాము. అలాగే మన పెనానికి కూడా ఎక్కడ అంటుకోదండి, ఈజీగా వచ్చేస్తుంది. మీరు ఐరన్ పెనంలో చేసినా కానీ బాగా వస్తుందండి. లేదక్క ఐరన్ పెనం మన దగ్గర లేదు అంటే మీరు నాన్ స్టిక్ పెనంలో అయితే ఆయిల్ వేసుకోకుండానే మెత్తగా వస్తుందండి. చూడండి, పర్ఫెక్ట్గా కాలిందండి దోశ అనేది. ప్లెయిన్ సెట్ దోశ చూసాం కదండి. ఇప్పుడు ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకొని సెట్ దోశ చేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి పిండి కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా కలుపుకొని దోశ వేసుకుందాము. ఎక్కువ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి. మనకి మెత్తటి దోశ కావాలంటే ఇలానే చేసుకోవాలండి, ఎక్కువ ప్రెస్ చేస్తే బాగోదు. ఇప్పుడు దీనిపైన ఎర్రగడ్డలు, అలాగే లైట్గా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు పిల్లలకి వేసేట్లుంటే ఇట్లా సపరేట్గా కట్ చేసుకొని, వద్దంటే స్కిప్ చేయండి. ఇలా పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా క్యారెట్ వేసి ఇచ్చేదాని వల్ల కలర్ఫుల్గా కనిపిస్తుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. నెయ్యి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, మంట కూడా ఇక్కడ తక్కువలోనే ఉందండి, సిమ్లో పెట్టుకునే కాల్చుకోవాలి. ఎక్కువ మంట పెట్టి కాల్చినట్లయితే లోపలంతా కాలదండి, పైన మాత్రం రంగు తిరుగుతుందండి, లోపలంతా పిండి పిండిగా ఉంటుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి. చూడండి, ఎక్కడ అంటుకోలేదండి, 2 సైడ్లు కాల్చుకోవాలండి. ఇలా కొంచెం ప్రెస్ చేయాలండి, ఎందుకంటే మనం పోసినప్పుడు బబుల్స్ అంతా వస్తుంది కదా, కాబట్టి ఇట్లా లైట్గా ప్రెస్ చేయాలి, అప్పుడు బాగా కాలుతుంది.
చూడండి దోశ బాగా కాలిందండి. ఇప్పుడు చూసారా తీసినా కానీ ఎక్కడ కింద ఏమీ పడలేదండి, బాగా అంటుకునింది. ఎందుకంటే మనం ఇలా ప్రెస్ చేసాం కదా, కాబట్టి అంతా మన దోశకి అంటుకునిందండి. చూడండి దోశ ఎంత బాగుందో. ఇదే దోశకి మీరు చట్నీ పొడి కానీ వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు దోశ వేసుకోవాలన్నా ఆయిల్ ఏం వేసుకోవద్దండి, నీళ్ళు చల్లుకొని ఇలా బాగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుందండి. దోశ అనేది అప్పుడు బాగా వస్తుంది. ఇప్పుడు దోశ వేసుకున్నాం కదండి, దీనిపైన ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ అప్పుడే అయితే ఒకటి వేసానండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసాను కాబట్టి ఇలా వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. మీరు దోశ వేసిన వెంటనే ఆనియన్ అంతా వేసేయాలండి, ఎందుకంటే పిండిగా ఉన్నప్పుడే ఆనియన్ అనేది అందులో అంటుకుంటుందండి. కాబట్టి మీరు దోశ వేసిన వెంటనే ఆనియన్ చల్లుకోండి. చూడండి ఇలా తిప్పించిన తర్వాత ఇలా కొంచెం ప్రెస్ చేసినట్లయితే ఆనియన్ అంతా బాగా అంటుకుంటుందండి. చూడండి ఇలా చల్లినప్పుడే ఎక్కడ అంటుకోదండి, మీకు తిప్పించినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఈ దోశ కూడా తీయేస్తామండి. ఎక్కడ పడలేదండి, కొన్నిదా పడింది. ఇప్పుడు ఇంకొక దోశ వేసుకుందాము. ఇలా దోశ వేసిన వెంటనే ఇట్లా పిండి ఉండేటప్పుడే వేసుకోవాలండి ఆనియన్ అనేది, అప్పుడు బాగా అంటుకుంటుంది. వేసిన తర్వాత కూడా మీరు ఇలా చేయొచ్చండి, చెయ్యి ఎక్కడా కాలదండి, చల్లగానే ఉంటుంది. చూసారా ఇలా అన్నామంటే బాగా అంటుకుంటుందండి ఆ పిండిలోకి. దీనికి ఇక్కడ నెయ్యి వేస్తున్నానండి. ఇప్పుడు తిప్పించుకుందామండి. ఎర్రగడ్డ అనేది చూడండి ఎక్కడ రాలిపోదు, తీసేటప్పుడు అలానే ఉంటుంది. ఇలా తిప్పించుకున్నప్పుడు కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకోవాలండి. ఈ ఆనియన్ దోశ కూడా కాలిపోయిందండి, తీసేద్దాము. చూసారండి ఆనియన్ అనేది ఎక్కడ కింద పడలేదండి, ఎన్ని వేసామో అన్నీ అలానే ఉంది. ఇప్పుడు పిల్లలకి నచ్చి ఇష్టపడేలాగా కుట్టి దోశలు పోసుకుందామండి. ఇది కుట్టి సెట్ దోశలు అండి. చూడండి ఇంతంతే వేసుకోవాలండి, ఎక్కువ వేయకూడదు. చిన్న పిల్లలు ఉంటారు కదండి, అప్పచ్చమ్మ అన్నప్పుడు ఇలా ఒక్కొక్క దోశ ఇచ్చినా కానీ తింటూ ఉంటారండి. ఇప్పుడు ఆనియన్ 2 పెట్టుకుందామండి. పాప చిన్నప్పుడు ఎర్రగడ్డ దోశ అలాగే క్యారెట్ దోశ అని ఇస్తే ఇష్టంగా తీసుకునేదండి, కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. అలాగే అన్నీ మిక్స్ చేసి ఒక 2 దోశలు వేస్తే అది తింటారండి. దీనికి కొంచెం కొత్తిమీర ఎక్కువ పెడదామండి. ఇలా చిన్న దోశలు పోయిస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, అలాగే చూడడానికి కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా కొద్దిగా ఆయిల్. ఇప్పుడు ఒకటే చిన్నగా తిప్పించుకుందామండి. తిప్పించిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోండి. చూడండి ఒకటే తిప్పించుకున్నామంటే ఇలా చేసినామంటే సరిపోతుందండి. ఎక్కువ కూడా పైన కాలకూడదండి, కొంచెం పిండి ఉన్నప్పుడు ఇలా తిప్పించుకోవాలి. అంతే అండి, ఈజీ. మన కుట్టి దోశలు కూడా రెడీ. అంతే అండి, ఇదే మెజర్మెంట్తో ఎన్ని దోశలైనా వేసుకోవచ్చండి. చూసారా కలర్ఫుల్గా ఉంది చూడ్డానికి. పిల్లలకి ఇలా వేడిగా డిఫరెంట్గా చేస్తే ఇష్టంగా తింటారండి. చూడండి మన స్పాంజీ దోశ ఎంత బాగుందో, చూసారా ఎట్లా మడిచినాను మడుస్తుంది. చూడండి మన దోశ అనేది దూదిలాగా ఉందండి, చూసారా. అలాగే ఆనియన్ దోశ కూడా పర్ఫెక్ట్గా ఉందండి. చూసారా చూడండి తుంచి చూపిస్తాను మీకు ఎంత ఈజీగా తునుగుతుందో. చాలా బాగుందండి. ఇదేలాగే మీరు కూడా చేసి పెట్టండి, ఇంట్లో వాళ్ళు కూడా తిని ఫిదా అయిపోతారండి. ఈ ఆనియన్ దోశకి చట్నీనే అవసరం లేదండి, అంత బాగుంటుందండి. కమ్మగా ఎర్రగడ్డలంతా వేస్తాం కదా, కాబట్టి కమ్మగా ఉంటుందండి. మీరేమైనా సెట్ దోశకి కావాలి అంటే చట్నీ చేసుకోండి, సరిపోతుంది. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.